ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడానైతే ఇక్కడ చిన్న స్పూన్ కాబట్టి 3 స్పూన్స్ అయితే తీసుకున్నాను. మీరు పెద్ద స్పూన్ అంతే ఒక ఫుల్ స్పూన్ అయితే సరిపోతుంది. దానిలో ఈనో ఉంటుంది కదండి, ఈనోని కూడా చిన్న స్పూన్తో కాబట్టి నేను 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. మీరు హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. దానిలోని ఏరియల్ లిక్విడ్ ఉంటుంది కదండి, ఏరియల్ లిక్విడ్ ఒక పావు స్పూన్ అయితే వేసుకున్నాను. మనకి వీటన్నిటిని కలిపితే ఇలా గడ్డలాగా అయితే ఫామ్ అవ్వాలండి, లిక్విడ్ లాగా లేకుండా ఉండాలి. దాన్ని బట్టి మీరు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకుంటే వేసుకోవాలండి. బాటిల్ క్యాప్స్లో కనుక వీటి పెట్టేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5-6 గంటలు కనుక ఉంచామనుకోండి గడ్డలాగా అయితే అయిపోతుంది. లేదు అంటారు బాగా ఎండొచ్చే ప్లేస్లో కనుక మీరు ఒక డే మొత్తం ఉంచారు అనుకోండి మనకి గడ్డలాగా అయితే ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను టైం లేదు కాబట్టి మీకు వెంటనే రిజల్ట్ అనేది చూపించాలని చేసి గడ్డలాగా అవ్వకముందే వెంటనే చూపిస్తున్నానండి. నేను మీకు వాటర్లో వేస్తున్నాను చూడండి, పైకి అనేది బబుల్స్ అనేది ఎంత ఫామ్ అవుతూ ఉంటుందో. వీటిని కూడా తీసుకెళ్ళి మనం బాత్రూమ్ కమోడ్ ఉంటుంది కదండి, కమోడ్ లోపల కనుక వేసాము అనుకోండి లోపల అనేది నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఏంటి అంటే మనం బ్రష్ అందినంత వరకు కమోడ్ లోపల అయితే క్లీన్ చేస్తాం కానీ అందని ప్లేస్ ఉంటుంది, అందని ప్లేస్ కూడా నీట్గా క్లీన్ అవ్వాలి అనుకుంటే ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేసి దాన్ని కనుక మనం కమోడ్ లోపల వేసామనుకోండి అప్పుడప్పుడు నీట్గా క్లీన్ అయిపోతుంది. దానివల్ల మనకి బ్యాడ్ స్మెల్ అనేది కూడా లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ